బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా సీఎం చంద్రబాబుకు తాను మద్దతిస్తున్నానని రోజా చేసిన వ్యాఖ్యల మీద పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రోజా వైసీపీ నేతలు తమకు అక్రమ సంబంధాలు అంటగట్టారని గుర్తు చేశారు. తన రక్త సంబంధమే తనపై విష ప్రచారం చేసిందని తెలిపారు. రక్త సంబంధాల గురించి మాట్లాడటానికి వైసీపీ వాళ్లకు సిగ్గుండాలని ఆగ్రహించారు. అన్న కోసం కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ బిడ్డకు లేదు, రాదు అని స్పష్టం చేశారు షర్మిల. వైసీపీకి చెందిన రోజా గారు నేను చంద్రబాబు గారికి మద్దతిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాదు. ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు, నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడి ఉండాలి. మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్న, విజయం అక్రమ సంతానం అన్నారు, నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టారు, నన్ను కనీసం ఒక మహిళగా చూసారా, కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టి ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అస్యంగా ఉంది. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం, సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని. నేను అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది, పతనానికి నాంది పలికింది ఆ రోజే. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇప్పటికైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మద్దతిస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు, నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని. అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు.